గాడ్ ఈజ్ కనెక్టింగ్ మేరీ టు ఎలిజబెత్. ఎలిజబెత్తో మేరీని ఏం చేస్తున్నాడు? కనెక్షన్. ఎందుకు? ఎవ్రీ కనెక్షన్ ఏదో ఒక ఉద్దేశం లేకుండా దేవుడు కనెక్ట్ చేయడు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏమిటంటే, దేవుడు కూడా మనల్ని కనెక్ట్ చేస్తాడు, కలుపుతాడు, వారితో కలుసుకోవడానికి సహాయం చేస్తాడు. దేవుడు కలిపిన ప్రతి కలయిక, దేవుడు కలిపిన ప్రతి బంధం వెనుక ఖచ్చితమైనటువంటి ఉద్దేశం, ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదం, ఖచ్చితమైనటువంటి ఒక విషయం, విశేషణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తే మరియతో గబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడాడు. అమ్మా, నువ్వు ధన్యురాలవి, నీ గర్భాన ఒక కుమారుడు పుడతాడు, ఆయనకు నువ్వు ఇమ్మానుయేలు అని పేరు పెడతావు, తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయన రక్షిస్తాడు, కాబట్టి ఆయనకు మీరు యేసు అనే పేరును మీరు పెట్టండి, ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడతాడు అనేటువంటి మాటలు ఆమెకు చెప్పినప్పుడు ఆమె ఒక ప్రశ్న వేసింది. అయ్యా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఆమె వర్జన్, ఇది ఎలా జరుగుద్ది అని అడిగింది. ఎలా జరుగుద్ది అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తారు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పుడతాడు అన్నాడు. మాట వింది, నమ్మింది, సబ్మిట్ అయ్యింది. కానీ లోన ఎలా జరుగుద్ది అనేది మాత్రం తన మనసులో ఉంది. ఎలా జరుగుద్ది అని ఉన్నప్పుడు మరి ఆ దేవదూతే ఒక హింట్ ఇచ్చాడు. మాటలు ఏమన్నాడు? నీ బంధువురాలైన ఎలిజబెత్తుకు ఇప్పుడు 6వ నెల, వృద్ధాప్యములో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏ నెల ఇది? 6th month. కాబట్టి నువ్వేం చెయ్యి? ఆ మాట చెప్పినప్పుడు ఇప్పుడు ఆలోచించింది, ముసలి వాళ్ళకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, వాళ్ళకెంత ఛాన్స్ లేదో కన్యకకు పిల్లోడు పుట్టే ఛాన్స్ కూడా అంత లేదు. కాబట్టి నా జీవితంలో ఈ కార్యం ఎలా జరుగుద్ది అనేది నేను ఆలోచిస్తుంటే నాకెవ్వరూ కూడా రుజువులు దొరకట్లేదు. కానీ దేవదూత ఎవరి గురించి చెప్పాడు? ఎలిజబెత్ గురించి చెప్పారు. మన ముసలాంటికి, మన అవ్వకి ఏం జరిగిందో ఒక్కసారి అవ్వ దగ్గరికి వెళదాం. దేవునికి స్తోత్రం. తన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, దేవదూత చెప్పిన మాటని స్థిరపరచుకోవడానికి అమ్మ దగ్గరికి వెళ్ళినా, నాన్న దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నోరు ముయ్యవే అని అంటున్నారు. అది ఎక్కడ జరుగుద్ది అంటున్నారు. నీకు భక్తి ఎక్కువైపోయింది, తెక్కెక్కువైపోయింది అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. లేకపోతే మరీ నీకు వెటకారం ఎక్కువైపోయింది, లేకపోతే ఈ భక్తి మీద వ్యామోహం ఎక్కువైపోయింది, రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరికి అది అర్థం కాదు. కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, కొండ సీమలలో నివాసం ఉంటున్న ఆమె కూడా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఎలోన్గా ఆమె ఉంటుందట. అక్కడికి ఈమె వెళ్ళింది. ఎవ్రీ గుడ్ కనెక్షన్, ఎవ్రీ గాడ్స్ కనెక్షన్, ఎవ్రీ వర్క్ దట్ గాడ్ డిడ్ ఏం చేస్తుందో తెలుసా? అప్పుడు చెప్పుంటుంది ఈమె, ఎలిజబెత్ ఆంటీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఎందుకే వెళ్ళేది? దేనికి నువ్వు వెళ్ళడం అంత అవసరం అంటావా? అంత ప్రయాణం చేయటం అవసరం అంటావా? అసలే ఏదో ప్రెగ్నెంట్ అంటున్నావు, మళ్ళీ అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఇక్కడ ఏదో కప్పుచ్చుకుని అక్కడికి వెళ్తున్నావా అని రకరకాలుగా మాట్లాడుంటారు. కానీ ఎలిజబెత్ దగ్గరికి ఆమె వెళ్ళి ఇంకా నోరైనా విప్పి తన మనసులో ఉన్న అనుమానాన్ని కానీ తన కష్టాన్ని కానీ చెప్పుకోకముందే గుమ్మంలో నుండి ఆంటీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్ అని విష్ చెయ్యగానే అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడింది. చర్చ్, రిసీవ్ దిస్ మెసేజ్. God will connect you to the people. God will connect you to the places. ఆయన కనెక్ట్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన రుజువు ఏమిటంటే, నీ లోన ఉన్న సమాధానం వెళ్ళిపోదు. అప్పటి వరకు నీ లోన ఉన్నటువంటి ధైర్యం వెళ్ళిపోయి భయం వచ్చేది. అప్పటి వరకు ఆరోగ్యంగా విశ్వాసంతో ఉన్నటువంటి నువ్వు అవిశ్వాసలాగా మారిపోవు. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ కనెక్షన్, దేవుడు నిర్ణయించినటువంటి సంబంధం అయితే, డూ యు నో వాట్ విల్ హ్యాపెన్? ఆమె చూడటమే, ఆమె మాట్లాడటమే, ఆమె పలకరించటమే. షీ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యు విల్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్. యు విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఒక పద్ధతితో, ఒక నిజమైనటువంటి వాస్తవికతతో, ఒక మెచ్యూరిటీతో, ఒక పరిపక్వతతో ఏది నీలో లోపం ఉందో ఆ లోపాన్ని పోర్చటానికి
ఆ స్థలం, ఆ మనుషులు, ఆ సహవాసం, ఆ సహకారం నీకు ఉపయోగపడుతుంది. గ్లోరీ టు జీసస్. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి మరి అప్పుడు ఆలోచించుకుంది, ఆంటీకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో దీన్ని, చెప్తే నమ్ముతుందో నమ్మదో అని ఆమె అనుకుంది. ఇన్ని మాటలు చెప్పాలో అనుకుంది, ఒక్క మాట కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేకుండా ఆమె చెప్పేస్తుంది, ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం నాకెట్లా ప్రాప్తించింది. నిజంగా అమ్మా నీవు స్త్రీలలో ధన్యురాలు. ఇప్పుడు వరకు నేనే అనుకున్నాను, ఇంత ముసలామె గర్భం ధరించానంటే నేనే చాలా గొప్ప అనుకున్నాను. ఇప్పుడు నేను గొప్ప కాదు, అసలు నువ్వు గొప్ప. దేవునికి స్తోత్రం. నిరుత్సాహంలో ఉన్నటువంటి మరియా ఎలిజబెత్ ఎప్పుడైతే కలిసిందో నిజంగా తనకొక త్రాణ, తనకొక ఓదార్పు, తనకొక ధైర్యం. 3 నెలలు ఎలిజబెత్తో ఆమె ఉండి 3 నెలల్లో ఆమె మానసిక స్థైర్యాన్ని, ఆమె శారీరక బలాన్ని, ఆమె మనుషులతో ఎలా మాట్లాడాలి, ఆత్మ సంబంధమైన కార్యం అంటే ఏమిటి అనేది వాళ్ళు స్పష్టంగా తెలుసుకున్నారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఐ డోంట్ నో వై హోలీ స్పిరిట్ టోల్డ్ మీ దిస్. నేను మీతో చెప్తున్నాను, యూ గైస్ విల్ కనెక్ట్ విత్ వండర్ఫుల్ పీపుల్. దేవుడు మిమ్మల్ని కూడా ఆత్మ సంబంధులకు దేవుడు కనెక్ట్ చేయబోతున్నాడు. ఆ ఆత్మ సంబంధమైనటువంటి కనెక్షన్స్ ద్వారా మీరు మీ ఆత్మలో మరియ తల్లి ఎలా ఆదరించబడిందో, అభివృద్ధి పొందిందో ఆ విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఎక్స్పెక్ట్ చేయండి, దేవుడు చేసే ఆయన కార్యం ఎలా ఉంటుందో మనకు తెలియదు. బట్ నేను నమ్ముతున్నాను, దేవుడు తన ప్రజలను తన ప్రజలతో కనెక్ట్ చేస్తాడు. దాని ద్వారా వాళ్ళు ప్రోత్సహించబడతారు, ధైర్యపరచబడతారు, ఆదరించబడతారు, శక్తిని పొందుతారు. హల్లెలూయా.